వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రావంతపూర్ డివిజన్ లోని బాలకృష్ణ నగర్ కాలనీ వాసులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. తమ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ కోసం 72 లక్షల రూపాయల పనులు ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ వాటిని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కాలనీ వాసులు మాట్లాడుతూ మా కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక చాలా కష్టాలు ఎదురవుతున్నాయని, మేము సమస్యను కార్పొరేటర్ నుంచి సీఎం, పీఎం, రాష్ట్రపతి వరకు తీసుకెళ్లామని, ఫలితంగా 72 లక్షల రూపాయల పనులు మంజూరయ్యాయన్నారు. అయితే ఇప్పుడు కార్పొరేటర్ స్వయంగా వాటిని అడ్డుకోవటం అంటే బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో బీజేపీ యువమోర్చా నేతలు కూడా పాల్గొన్నారు. యువమోర్చా నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ గెలుపు కోసం మా కార్యకర్తలు శ్రమించారు. ఇప్పుడు మేమే అభివృద్ధి పనులకు అడ్డు వస్తున్నామన్నట్టు చేస్తారా? ఇది అన్యాయమని అన్నారు. స్థానికులు వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వెంటనే ప్రారంభించాలి. ఇక్కడ నుంచి పైప్ లైన్ మారాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడ నుంచి పైప్ లైన్ మార్చాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడ శాంక్షన్ అయినటువంటి పైప్ లైన్ మార్చాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే. ఏమైంది? మేమన్నా ఓట్లేసామే కదా, సార్. పైసలు ఖర్చు పెట్టిరు, డబ్బులు ఖర్చు పెట్టిరు. అంటే కార్పొరేటర్ గారు వచ్చి వాళ్ళు చెప్పమనండి ఒక మాట, సమస్యలు చెప్పమనండి. మీరు వచ్చి అదే మాట చెప్పమనండి. ఇంతమంది మరి బాలకృష్ణ నగర్ లో అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ఆపదలుచుకున్నారని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చేసాం. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు, మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, మేము అందు గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది? ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా, ఏ విషయం పైన ఆపాల్సి వచ్చింది. మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్నే మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పని చేస్తాడు, మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపదండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి? వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందర వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ఓట్లేసిన ప్రజలకు అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే కావాలని చెప్పేసి మాకు ఇక్కడ అందరం కూడా ముక్తకంఠంతో మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు శాంక్షన్ అయిన పైప్ లైన్ వదిలేసి శాంక్షన్ కాని ఏరియాలో ఎట్లా వేస్తారయ్యా అని చెప్పేసి అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మాకు ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే వేయడానికి రైట్స్ ఉన్నాయి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు వీరికి చెప్పినప్పుడు వీళ్ళు మేము
మేము నాయకులం, మా మాట వినుకుంటే మీకు మీ ఐఆర్ఎస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారంట. మరి దీనిపైన స్పందించి మీడియా మిత్రులు కానీ ఆ నాయకులు కానీ అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాకు సహకరించిండు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మొన్న ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, వీరందరి సహకారంతో ఈరోజు మాకు శాంక్షన్ అయిన డ్రైనేజ్ పైప్ లైన్ను మరి మీరు ఉద్దేశపూర్వకంగా ఆపడం వల్ల మీకు మీ ఉద్దేశం ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ నుంచి కార్పొరేటర్ల కానుంచి ఒక దేశ ప్రధాని వరకు మేము మా సమస్యను లేఖ ద్వారా కానీ మేము వెళ్ళి కానీ మేము అన్ని వివరించుకున్నప్పుడు మాకు 72 లక్షల శాంక్షన్ అయిన పనిని మరి ఈరోజు సగం వేసేసి ఇలా ఒకటే ఉద్దేశపూర్వకంగా ఒకటే గల్లీని ఆపడంలో మీ ఉద్దేశం ఏమిటని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.